తెలుగు భాష ఖ్యాతిని ఖండాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ తిరుపతి నగరానికి గర్వకారణమని భక్తులు పేర్కొన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ సంస్కృత ఆంధ్రాలో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువు త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్తో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో భరత్ శర్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం తిరుపతి కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ డిసెంబర్ 19 నుండి 28 వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంస్కృత ఆంధ్రాలో పాండిత్య ప్రదర్శనకు దుబాయ్కి పయనమవుతున్న సందర్భంగా శతావధాని భరత్ శర్మను ఘనంగా సత్కరించారు. విశేష ప్రతిభ కనబరుస్తూ ప్రపంచ నలుమూలల సంస్కృత ఆంధ్రాలను విస్తరింపజేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలతో పాటు కార్యదర్శి కెఎన్ రాజా, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, సరస్వతి శిశుమందిర్ డైరెక్టర్ హేమంత్ కుమార్, కార్యదర్శి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. డిసెంబరు 2024 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు మా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధానులు ప్రణవపీఠ వ్యవస్థాపకులు ఎన్నో అవధానాలను వేల అవధానాలను నిర్వహించి ఆధ్యాత్మిక ప్రవచనాలను నిర్వహించి అష్టాదశ పురాణాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రబంధాలను కావ్యాలను పురాణాలను కూడా ప్రవచించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకువస్తున్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి దుబాయ్ ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా వారితో పాటు వారి యొక్క 22వ శతావధానంలో అదేవిధంగా భాగవత సప్తాహంలో కూడా పాలు పంచుకునేటటువంటి అవకాశం రావడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నానండి. గురువును మించిన శిష్యుడిగా ఖ్యాతి కందాలని ఖండాంతరాలకు వెళ్ళి ఆయనతో ఈ ప్రవచనాన్ని నిర్వహించడం అనేది అభినందనీయం. మా మిత్రుని కుమారుడిగా వారి తల్లిదండ్రులు కూడా ధన్యులు వారు. కాబట్టి మరింత మంచి కార్యక్రమాలు మంచి వేదికలపై ఆయన ప్రవచనాలు చేయాలని తిరిగి దుబాయ్లో తన ఈ ప్రవచన ప్రసంగాల కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి విజయవంతంగా రావాలని ఆకాంక్షి శతావధాన కార్యక్రమాలు నిర్వహించుకుని తిరిగి ఈ తిరుపతి పట్టణంలో మాచే సన్మానానికి మాకు అనుమతి ఇవ్వాలని వారిని కోరుకుంటూ ధన్యవాదాలు. గురువుగారు ఒక శిష్యుని తీసుకువెళ్తున్నాడంటే ఈ కాలంలో నిజంగా ఇది వింతలకు వింత. కాబట్టి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి భరత్ శర్మకు చక్కని ఘనమైనటువంటి విజయాన్ని ఆయనకు వచ్చేట్టుగా చేసి విజేతగా వచ్చి ఇప్పుడు కాకుండా హనుమంతరావు గారు చెప్పినట్టుగా మంచి ఘనమైనటువంటి సన్మానం మా అందరి చేత పొందాలని కూడా మేము కోరుకుంటున్నాము. సో మా చిన్నారి భరత్ ఆ ప్రక్రియని సుసాధ్యం చేసుకున్నారు. సో ఇట్లాంటి ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడే కాకుండా భారతదేశంలో కాకుండా దుబాయ్లో వెళ్ళి అక్కడ కూడా ప్రదర్శన చేయాలని సంకల్పించారు. సో వారికి మా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అష్టావధానం కాకుండా శతావధానాలు చేసే సామర్థ్యం కూడా అతనికి ఉంది. త్వరలో అది కూడా మనము చూడాలని ఆశిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి చాలా అతను వెళ్ళే కార్యక్రమానికి అన్ని శుభాలు జరగాలని ఆశీస్సులతో ముగిస్తున్నాను.